నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత్ ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకుపోతుంది. ప్రపంచంలో అగ్రదేశాలను వెనక్కి నెట్టి ముందుకు సాగుతోంది. యావత్ ప్రపంచమంతా ఆర్థిక మందగమనంలో చిక్కుకుపోతుంటే భారత్ మాత్రం 6.5% సగటు వృద్ధితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిలా మారుతోంది. రష్యా యుద్ధంతో అతలాకుతలమవుతున్న వేళ యూరప్ దేశాలన్నీ రష్యాను నాశనం చేయాలనే తపనతో తాము నాశనమవుతున్న వేళ అమెరికా, చైనాలు ఆర్థిక యుద్ధంపై దృష్టి సారించిన సమయంలో భారత్ మాత్రం ఆర్థిక వృద్ధి దిశగా దూసుకుపోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తుల సరసన సగర్వంగా చేరుతోంది. ఇన్నాళ్ళు జపాన్ను గొప్ప దేశంగా కీర్తించిన మనం ఇప్పుడు ఆ దేశాన్ని సైతం వెనక్కి నెట్టడంతో గర్వంగా ప్రపంచం ముందు నిలబడే పరిస్థితికి చేరుకున్నాం. గడిచిన 10 ఏళ్లలో మన దేశ జీడీపీ రెట్టింపు అయిందంటే అందుకు మన నాయకత్వమే ప్రధాన భూమిక పోషించింది. ఒకప్పుడు థర్డ్ వరల్డ్ కంట్రీగా చూసిన మన దేశాన్ని ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాలు సహా ప్రపంచమంతా మనలను తమ భాగస్వాములుగా చేర్చుకునే పరిస్థితి రావడానికి నాయకత్వ కృషి ప్రధానంగా చెప్పుకోవాలి. మనం ఒక్కసారి ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం ఎంత అద్భుతాలు చేస్తుందో తెలుసుకుంటే భవిష్యత్తులో ఎప్పుడూ తప్పుగా ఓటు వేసే అవకాశం ఉండదు. భారతదేశానికి 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. బీజేపీ సారథ్యంలో పూర్తి మెజారిటీతో అధికారాన్ని చేపట్టారు. అప్పటి నుంచి మన దేశాన్ని అన్ని రంగాల్లో ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా దిశగా పరుగులు పెట్టించారు. వీలైనంత ఎక్కువ రంగాల్లో మన దేశాన్ని ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేశారు. ఇందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అందులో ముఖ్యమైనది మేక్ ఇన్ ఇండియా. మన దేశాన్ని తయారీ రంగంలో ఆత్మనిర్భరత తీసుకురావడానికి ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ముందుకు తీసుకువచ్చారు. ప్రతి ఏటా తయారీ రంగంలో 12 నుంచి 14% వృద్ధిని సాధించడం దీని లక్ష్యం. దేశంలో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా మన దేశంలోనే ఉత్పత్తిని పెంచడం, పెట్టుబడులకు సురక్షితమైన గమ్యాన్ని ఏర్పాటు చేయడమే మేక్ ఇన్ ఇండియా వెనుకున్న ఉద్దేశం. ఈ కార్యక్రమంతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భారత్ ఆధునిక, సమర్థవంతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. అంతేకాదు 100% ఎఫ్డీఐలతో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఈ స్కీమ్తో విదేశీయులకు భారత్ అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా నిలుస్తోంది. రక్షణ పరిశ్రమ, స్పేస్, ఇండియన్ మీడియా మినహాయించి మిగిలిన అన్ని రంగాల్లో 100% ఎఫ్డీఐలను ప్రభుత్వం అనుమతిస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగుల పెంపుకు, నైపుణ్యాల అభివృద్ధి కోసం 25 ఆర్థిక రంగాలను ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య సంబంధాలను కూడా బలపరిచింది. ఇండస్ట్రీలతో ప్రభుత్వం ఇంటరాక్ట్ అయ్యే విధానాన్ని మార్చింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని కూడా ఇది ప్రోత్సహిస్తోంది. దీంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారాల్లో భారత ర్యాంకింగ్ను మెరుగుపరుచుకుంది. మోదీ అధికారం చేపట్టిన నెలల్లోనే 2014 సెప్టెంబర్ 14వ తేదీన మేక్ ఇన్ ఇండియాను ప్రారంభించారు. ఇది భారీగా ఫలితాలనిస్తోంది. అనేక రంగాల్లో భారత్ని ఆత్మనిర్భరత దిశగా నిలబెడుతోంది. ఇది ప్రజా నినాదంగా మారింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్లు కూడా తీసుకువచ్చింది. పిఎల్ఐ స్కీమ్ నిర్దిష్ట ఉత్పత్తి, పెట్టుబడి లక్ష్యాలను చేరుకునే అర్హత కలిగిన కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోంది. వాటిని కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ స్కీమ్ ద్వారా ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. ఈ ప్రోత్సాహం సాధారణంగా పెరుగుతున్న అమ్మకాలలో 4 నుంచి 6%గా ఉంటుంది. ఈ స్కీమ్ ప్రారంభంలో ఎలక్ట్రానిక్స్ రంగం కోసం ప్రారంభించారు. క్రమేపీ ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, ఆటోమేటివ్, పునరుత్పాదక శక్తితో సహా బహుళ పరిశ్రమలకు విస్తరించారు. ఈ పథకం పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఎగుమతులను పెంపొందించడం, ఉపాధిని సృష్టించడం, ప్రపంచ తయారీ కేంద్రంగా మారాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు. ఇది భారీ విజయాలను నమోదు చేసింది. ఈ ఒక్క స్కీమ్ ద్వారా జూన్ 2024 వరకు మొత్తం 5.84 లక్షల ప్రత్యేక ఉద్యోగాలను సృష్టించిందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో లేదా అంతటా సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్న మొత్తం 16.2 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాల్లో 36%గా ఉంది. మొబైల్ ఫోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పిఎల్ఐ స్కీమ్ ద్వారా యువత భారీగా ఉద్యోగం పొందారు. ఈ 3 రంగాల్లో సృష్టించిన మొత్తం ఉద్యోగాలలో 75% పైగా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2026 నుంచి 27 నాటికి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ఉద్దేశించిన ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించిన పిఎల్ఐ పథకం జూన్ 2024 నాటికి ఇప్పటికే 2.45 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. పిఎల్ఐ స్కీమ్ ఏప్రిల్ 2020లో ప్రకటించారు. ఇలా దేశంలో పెట్టుబడులు, పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించారు ప్రధాని మోదీ. అయితే కేవలం పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే దేశ ఆర్థిక వృద్ధికి బాసట కాదు. అందుకు అనేక సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన సృష్టించాలి. దీనికోసం భారత ప్రభుత్వం భారీగా రోడ్లు, రైల్వేలు, సీపోర్టులను నిర్మించింది. ఇందుకోసం లక్షల కోట్లను వెచ్చించి గతిశక్తి ప్రాజెక్టుని చేపట్టింది. కేంద్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మౌలిక సదుపాయాల విషయంలో అస్సలు నిర్లక్ష్యం చూపరు. ఇక భారత్ని ప్రపంచ
ప్రపంచంలో ఎదిగేలా చేయాలంటే ప్రపంచం నుంచి వచ్చే ఒత్తిడులను తట్టుకోవాల్సి ఉంటుంది. అందుకోసం విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ సమయంలో భారత్ తీవ్ర ఒత్తిడులకు గురైంది. అమెరికా, యూరప్లు తీవ్ర ఒత్తిడిని గురి చేశాయి. అయినా కూడా భారత్ వెనక్కి తగ్గలేదు. రష్యాతో వాణిజ్యం పెంచితే మన దేశానికి మేలు జరుగుతుందని భావించింది. దీంతో ఆ దేశంతో తక్కువ ధరకే చమురును కొనుక్కుంది. తద్వారా యుద్ధం మొదలైన సమయంలో యావత్ ప్రపంచమంతా పాక్షిక మాధ్యమంలో చిక్కుకుంటే భారత్ మాత్రం సగర్వంగా నిలిచి వృద్ధి సాధించింది. ఇక చైనా ఆర్థిక మాధ్యాన్ని సైతం భారత్ క్యాష్ చేసుకుంది. ఆ దేశంలోని సంస్థలను భారత్కి రప్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసి విజయం సాధించింది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో చైనాదే ఏకచక్రాధిపత్యంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సెల్ ఫోన్ల ఎగుమతుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. దిగ్గజ కంపెనీలైన ఫాక్స్కాన్, శాంసంగ్ వంటి కంపెనీలను భారత్కు రప్పించడానికి మోదీ ప్రభుత్వం కృషి చేసింది. ఇలా అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం చేసిన ఎలలేని కృషి వల్ల మన దేశం ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అది కూడా కేవలం 10 ఏళ్లలో రెట్టింపు వృద్ధిని సాధించగలిగింది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకెంతగానో ఉపయోగపడుతుంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలా మందికి చెప్తున్నామండి. చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.